గుంటూరు జిల్లా పత్తిపాడు తెలుగుదేశం కార్యాలయంలో 21వ అఖిల భారత పశుగణన ఆంధ్రప్రదేశ్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్, ముఖ్య నాయకులు రైతులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశు సంక్షేమం గురించి పలువురు వివరించారు. భారతదేశ స్థాయిలో 21వ పశు గణన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, మరి ముఖ్యంగా మన గుంటూరు జిల్లాకు సంబంధించి మన పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పశు గణన కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటిది, మనది వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కాబట్టి ప్రతి రైతుకు కూడా కంటిలో పాపలాగా గుండె ఎలాగైతే అవసరమో ఉదయానికి మనిషికి, అలాగే పశువులు కూడా అవసరం. అయితే కాలానుగుణంగా యాంత్రీకరణ జరగడం, ట్రాక్టర్లు రావడం, తద్వారా మనకు కొద్దిగా తగ్గడం అనేటువంటిది వాస్తవం. అట్లాగే డైరీలు రావడం, పాలు వస్తాయి, ప్యాకెట్ పాలు, మన ఊళ్ళో పాలు అనేటువంటివి గమ్యమైపోయినాయి. తద్వారా కూడా పశువులు కూడా తగ్గుతూ వస్తుంది. ఈరోజు ఏవైనా మేకలు కానీ గొర్రెలు కానీ కేవలం మాంసానికి పనికొచ్చేటటువంటి వాటిని కానీ వాటి పిల్లలను ఉత్పత్తి చేసి తద్వారా వాటి యొక్క సంఖ్యను పెంచాలని అయితే ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనకు ఏదైనా కృత్రిమంగా